దుశరం కుర్మ కులస్తులకు శనార్థి. మీరు చూస్తున్న భవనమే కోకాపేటలోని దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనం. ఈ భవనాన్ని ఎగ్గ మల్లేశం నారాయణ స్కూల్కి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నాడు. చూడండి, మీరు ఈ బిల్డింగ్కి ఆపోజిట్ రోడ్లో ఉన్న ఈ బిల్డింగ్లను చూడండి. ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు ఉంటుంది. దాదాపుగా 10 నుండి 15 బిల్డింగ్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్లకు ఆపోజిట్గా ఉన్న బిల్డింగే మన దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనం. ఈ భవనంలో మనం తెలంగాణ జిల్లాలో ఉన్న కుర్మ విద్యార్థులను ఇక్కడ చదివించి హాస్టల్ వసతులు కల్పించాలని చెప్పి మేము ప్యానెల్ 2 తరఫున నిరంతరం పోరాడుతున్నాం. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ దొడ్డి కొమరయ్య భవనానికి రానీకే పోనీకే ట్రాన్స్పోర్టేషన్ లేదు అంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ లేని ఇన్ని పెద్ద పెద్ద భవనాలు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తారు? ఈ బిల్డింగ్లన్నీ కంప్లీట్ అయితే కంపల్సరీగా ట్రాన్స్పోర్టేషన్ అనేది వస్తుంది. బస్సుల వసతులు కూడా వస్తాయి. కానీ మన వాళ్ళు కిరాయిలు దండుకోవాలని మన ఎగ్గ మల్లేశం అలా ఆయన ఎమ్మడి ఉండేటోళ్ళందరూ ఈ దొడ్డి కొమరయ్య భవనాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. మేము తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ప్యానెల్ 2 తరఫున ఈ దొడ్డి కొమరయ్య భవనాన్ని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటున్నాం. మీరందరూ ప్యానెల్ 2కి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను మీ దొడ్డి శ్రీనాథ్ కుర్మ.